హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీషో కంపెనీ వాళ్ళు అసోసియేట్ సోషల్ మీడియా అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అంటే డిగ్రీ, బీటెక్, డిప్లొమా, బీటెక్, పీజీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18+ ఏజ్ ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఇక్కడ అసోసియేట్ సోషల్ మీడియా బెంగళూరు, కర్ణాటక. మనకు ఒక లొకేషన్ ఇచ్చారు, కానీ హైబ్రిడ్ మోడ్ అని చెప్పారు. బట్ మీకు పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కాదు. మీకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. 1 మంత్ తర్వాత, 2 మంత్, 6 మంత్, 1 ఇయర్, 2 ఇయర్ తర్వాత వాళ్ళు ఒకవేళ మీరు బెంగళూరు లొకేషన్కి వచ్చి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి అని చెప్తే కంఫర్టబుల్గా మీరు కంపల్సరీగా అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక దీనికోసం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ను యాక్టివ్లో అయితే పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకి మీషో ఇక్కడ చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు. మీషో అంటే అది చేయాలి, ఇది చేయాలి, ఓరియంటేషన్ ఉండాలి, కేపీఐ సోషల్ మీడియా స్ట్రెంత్ ఉండాలి, ఓరియంటేషన్ చేయాలి, క్రియేటివ్ చేయాలి, అది చేయాలి. ఫ్రెండ్స్, మీషో అంటేనే మనకు మనకి మీషో అన్నది షాపింగ్ ప్రోడక్ట్స్, అక్కడ ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది. దాని మీద మనకు జాబ్ రోల్ ఏమి ఇచ్చాడంటే మనము ఫస్ట్ మీషోని పాపులర్ చేయాలి. అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇలా వాట్సాప్ ఛానల్స్లో కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్లో కావచ్చు, వాళ్ళ మీషో కంపెనీని మనం వాళ్ళని ప్రాపర్గా అంటే మనం వాళ్ళ ఛానల్ను ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు పైకి వచ్చే విధంగా వాళ్ళకి కొద్దిగా మన నాలెడ్జ్ ఉపయోగించి, మన ఓన్ నాలెడ్జ్ ఉపయోగించి కస్టమర్స్ దగ్గర మంచి ప్రిపరేషన్ ఇవ్వాలి. అంటే మీషో కంపెనీ నుంచి పైకి లేపాలి, వాళ్ళని బాగా ఇచ్చేయాలి. తర్వాత వచ్చేసి సోషల్ మీడియా, మనకు చెప్పిన సోషల్ మీడియాలో క్రియేటివ్ అప్రెంటిషన్. ఇక్కడ క్రియేటివ్ అంటే మనం వాళ్ళు ఏంది చెప్పేది, ట్రైనింగ్లో మనకేం చెప్తారు, ఎవరైనా కస్టమర్ మనకు వచ్చారు అంటే వాళ్ళకి మనం క్రియేట్ చేయాలి. అలాగే కొన్ని మనం ఓన్గా కూడా క్రియేటివ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమంది ప్లానింగ్తో వస్తుంటారు, కొంతమంది ఎలా అంటే ఆల్రెడీ బుక్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి అది నచ్చిండదు, వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. వాళ్ళు ఎందుకు రిటర్న్ పంపించారు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, అది మీరు తెలుసుకోవాలి అంతే. ఇక్కడ చూసుకోండి, సోషల్ మీడియా కంపెనీస్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ స్నాప్చాట్. అదే నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏదో రకంగా ఇచ్చింటారు. ఎందుకంటే అబౌట్ మొత్తం చదివి మనం ఏదేదో ఫీల్ అయిపోయి ఏదో చేయాలి. బట్ అటువంటిది ఏమి ఉండదు అక్కడ. మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది ఇదే, రెఫర్ చేయాలి. అంటే వాళ్ళు మీషో కంపెనీ ప్రాపర్గా 10 మందికి తెలిసే విధంగా మనం రెఫర్ చేయాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది టీమ్ మేనేజ్మెంట్తో కలిసి మనం వర్క్ చేయాలి. అంతకుమించి ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. 40,000 రూపీస్ శాలరీ అయితే మంత్లీ ఇస్తారు. ఇక్కడ అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఇస్తాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనపడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా సరే మొబైల్లో అప్లై చేసుకునే వాళ్ళు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి అప్లై చేసుకోండి. ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అడుగుతున్నారు, అవసరం లేదు. రెజ్యూమ్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ కంపెనీ ఏదైనా చేస్తుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ లింక్స్ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కరెంట్ సిటీసీ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకుంటే నాట్ అప్లికబుల్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఉంటే ఇవ్వండి, లేకుంటే నాట్ అప్లికబుల్. నోటీస్ పీరియడ్, డ్యూరేషన్, ఇమ్మీడియట్లీ. రీలొకేషన్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమంటే మీరు రెడీగా ఉన్నారా? ఎస్ అనివ్వండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి, లేకుంటే సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. వీటికి స్టార్ సింబల్ ఉన్న వాటివి ప్రతిదీ మీరు ఫిల్ చేయాలి. ఒకవేళ ఫిల్ చేయకపోతే సబ్మిట్ కాదు. మళ్ళీ సబ్మిట్ కాలేదని కామెంట్ బాక్స్లో పిన్ చేయకండి. అంతకు మించి అన్నీ చేసినా కూడా మీకు సబ్మిట్ కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.